స్టూడియో ఎస్ న్యూస్ కి స్వాగతం. వార్తల ముందుగా ముఖ్య అంశాలు. వంద రోజుల పాలనలో మధ్యతరగతి ప్రజలపై ప్రత్యేక దృష్టి సారించాం. పురంధేశ్వరి. ప్రముఖ దేవాలయాల వద్ద భక్తులకు రిసార్ట్లు. ఏపీ మంత్రి కందుల దుర్గేష్. శ్రీవారి ప్రసాదంలో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను ఖండించిన మాజీ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి. కిసాన్ సమ్మాన్ నిధి కింద రైతులకు కేంద్రం పెట్టుబడి సాయం చేస్తుందని భాజపా ఏపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన జాబితా ప్రకారం 3 విడతలుగా 6,000 ఇస్తున్నట్లు చెప్పారు. రాజమహేంద్రవరంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. అన్నదాతల ఖాతాల్లోని 6,000 రూపాయలు జమ చేస్తున్నామని అన్నారు. గడిచిన 5 ఏళ్లలో రైతులకు 3 లక్షల కోట్ల మేర లబ్ధి చేకూరిందని చెప్పారు. 12 కోట్ల మంది రైతులకు ప్రయోజనం చేకూరిందని అన్నారు. పీఎం కిసాన్ సమ్మాన్ నిధితో రైతులకు పెట్టుబడుల బాధలు తీరాయని అన్నారు. కేంద్ర ప్రభుత్వం కనీస మద్దతు ధరలపై దృష్టి సారించి పెంచిందని చెప్పారు. సహకార రంగం పునరుజ్జీవనానికి కృషి చేస్తున్నట్లుగా వివరించారు. భాజపా 100 రోజుల పాలనలో మధ్యతరగతి ప్రజలపై ప్రత్యేక దృష్టి సారించిందని తెలిపారు. మౌలిక సదుపాయాల కోసం 3 లక్షల కోట్లు ఖర్చు చేశామని అన్నారు. 8 కొత్త రైల్వే లైన్ ప్రాజెక్టులను మంజూరు చేసినట్లుగా పురంధేశ్వరి చెప్పారు. ఆ రకంగా కనుక మనం చూసుకున్నట్లయితే ఈ 100 రోజుల్లో కూడా 3 లక్షల కోట్ల రూపాయలు ఈ మౌలిక సదుపాయాల కోసం కేంద్ర ప్రభుత్వం కేటాయించడం జరిగింది. దానిలో భాగంగా ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రారంభించారు. దేశంలో ఉన్నటువంటి గ్రామాలన్నింటినీ కూడా అనుసంధించాలి. ప్రత్యేకించి వ్యవసాయం అనేది మన గ్రామాల్లో జరుగుతుంది కాబట్టి రైతులకు కూడా ఇది అనువుగా ఉంటుంది అనేటువంటి ఆలోచనతోటి వారు ఆనాడు ప్రారంభించారు. దానికి ఈరోజు మళ్ళీ మధ్యలో ఒకంత అది కాస్త మందగించినప్పటికీ మళ్ళీ ఇప్పుడు ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన 4th స్టేజ్ 4వ దశని ఇప్పుడు ప్రధాని గారు తీసుకుని 62,500 కిలోమీటర్ల రోడ్లు నిర్మాణం చేస్తూ 25,000 గ్రామాలు ఏవైతే ఇంకా కాస్త రోడ్లు సరిగ్గా లేవు, ఇంకా కొంచెం అనుసంధానానికి నోచుకోలేదు అనేటువంటి భావన ఎక్కడైతే ఉందో ఆ గ్రామాలన్నింటినీ కూడా అనుసంధించేటువంటి కార్యక్రమం ఇవాళ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం చేపట్టింది. అదేవిధంగా 50,600 కోట్ల రూపాయలని కేటాయించి నేషనల్ హైవేస్ కూడా మధ్యలో నేషనల్ హైవేస్ చాలా ఎక్కువగా నిర్మాణం జరుగుతుంది. ఇంతకుముందు 2014వ సంవత్సరానికి ముందు కనుక మీరు చూసినట్లయితే రోజుకి 13 కిలోమీటర్ల రోడ్ల నిర్మాణం జరిగేది. కానీ నరేంద్ర మోడీ గారు ప్రధాని అయిన తర్వాత గడ్కరీ గారికి ఎప్పుడైతే బాధ్యతలు ఇచ్చారో రోజుకి ఇవాళ 28 నుండి 30 కిలోమీటర్ల రోడ్ల నిర్మాణం ఇవాళ దేశంలో జరుగుతుంది. అంటే ఎంత ఫాస్ట్గా ఎంత త్వరితగతిన ఈ రోడ్ల నిర్మాణం జరుగుతుందో మనం అందరం కూడా గమనించాలి. ఇంతకుముందు విజయవాడ నుండి రాజమండ్రి రావాలంటే దగ్గర 4-5 గంటలు పట్టేది. కానీ ఇవాళ 2 గంటల్లో మనం ఇక్కడికి చేరుకోగలుగుతున్నాం. కనుక 50,600 కోట్ల రూపాయలు ఈ ఎన్హెచ్ నిర్మాణానికి అందివ్వటం జరిగింది. అదేవిధంగా రైల్వేస్ కనుక చూసుకున్నట్లయితే 8 కొత్త రైల్వే లైన్ ప్రాజెక్టులు దానికి మంజూరు చేయటం జరిగింది. దీని మాధ్యమంగా ఏమిటంటే కేవలం ఇది రైల్ రోడ్ నిర్మాణం మాత్రమే కాదండి, ఉపాధి హామీ కింద 4,42,00,000 మ్యాన్ డేస్ ఇవాళ మనం దీని మాధ్యమంగా అక్కడ ఉన్నటువంటి ఈ ప్రజలకి మనం అందించేటువంటి ఒక సౌకర్యంగా కూడా మనం గుర్తించాలి. అదేవిధంగా మన దేశం వ్యవసాయ ప్రధాన దేశం, వ్యవసాయ ప్రధాన దేశం మాత్రమే కాకుండా వ్యవసాయ ఆధారిత దేశం కూడా. నేటికి సైతం మన దేశంలో 60% మంది వ్యవసాయం మీద ఆధారపడి జీవనం గడుపుతున్నారు. కనుక రైతులకి సంక్షేమాన్ని అందించగలిగితే అన్నదాతలుగా ఉన్నటువంటి రైతులు మరింత మెరుగ్గా వ్యవసాయం చేస్తూ మనకు కావాల్సినటువంటి ఆహార భద్రత మనకే కాదు విశ్వవ్యాప్తంగా కూడా కల్పించేటువంటి అవకాశం ఉంటుంది అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. ఇంతకు ముందు
వ్యవసాయానికి అయ్యేటువంటి పెట్టుబడి రైతులు పెట్టుకోలేనటువంటి సందర్భంలో ఎందరో ఆత్మహత్యలు చేసుకునేవారు. కనుక 2019 సంవత్సరంలో నరేంద్ర మోడీ గారు ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ యోజన అనేటువంటి కార్యక్రమాన్ని ప్రవేశపెట్టి పెట్టుబడి కింద కేంద్ర ప్రభుత్వం తరఫున దేశంలో ఉన్నటువంటి రైతులు ఎవరినైనా ఏపీలో టెంపుల్ టూరిజాన్ని మరింత అభివృద్ధి చేస్తామని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. ఆధ్యాత్మిక కేంద్రాల్లో కొన్ని రోజుల పాటు ఉండేలా ఏర్పాట్లు చేస్తామని చెప్పారు. రాజమహేంద్రవరంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. టెంపుల్ టూరిజం అభివృద్ధికి పెట్టుబడులను ఆహ్వానిస్తున్నట్లుగా తెలిపారు. తిరుపతి గండికోటలో పెట్టుబడులకు ఒబెరాయ్ సంస్థను ఆకర్షించామని అన్నారు. ప్రముఖ దేవాలయాల వద్ద భక్తులకు రిసార్ట్లు నిర్మిస్తాం. శ్రీశైలంలో ఏకో టూరిజం అభివృద్ధికి చర్యలు తీసుకుంటాం. అరకు లంబసింగిని అడ్వెంచర్ కేంద్రంగా మారుస్తాం. బొర్రా గుహలను మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దుతాం. ఋషికొండ బ్లూ ఫాగ్ బీచ్ లో వాటర్ స్పోర్ట్స్ అభివృద్ధి చేస్తామని దుర్గేష్ తెలియజేశారు. అదేవిధంగా ఒక మెగా టూరిజం ప్రాజెక్ట్ని అమరావతిలో ఏర్పాటు చేసుకోవడానికి మేము అన్ని రకాలుగా కూడా ప్రణాళికలు సిద్ధం చేస్తూ ఉన్నాం. వీటిని అక్టోబర్ 15వ తారీఖు కల్లా కేంద్ర ప్రభుత్వానికి అందించి కేంద్ర ప్రభుత్వం ద్వారా ఆమోదం తీసుకుని వెంటనే పనిలోకి దిగడం జరుగుతుంది. ఇందులో ప్రధానంగా మీకు 4 డెస్టినేషన్స్ మనం ఆంధ్రప్రదేశ్లో ఫైనలైజ్ చేసాం. దీనికి మొత్తంగా 250 కోట్ల రూపాయలు, అంటే ఒక్కొక్క ప్రాజెక్టు 100 కోట్లకి మించకుండా ఉండాలి. 250 కోట్ల రూపాయలు కేటాయించడానికి దీనికి ప్రత్యేకమైనటువంటి స్కీమ్ ఫర్ స్పెషల్ అసిస్టెన్స్ టు స్టేట్స్ ఫర్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్, సాసీ అంటారు దాన్ని. సాసీ ద్వారా ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం ముందుకు వచ్చింది. దానికి సంబంధించి 4 డెస్టినేషన్స్ మనం రెడీ చేసాం. ఐకానిక్ టూరిస్ట్ సెంటర్స్, ఒకటి శ్రీశైలం నంద్యాల శ్రీశైలంలో ఉన్నటువంటి టెంపుల్ టూరిజంతో పాటు అక్కడ ఉన్నటువంటి టైగర్ రిజర్వ్, మన పుల్లు రిజర్వ్ ఉంది అది, దాంతోపాటు అక్కడ ఉన్నటువంటి వాటర్ ఫాల్స్ ఇవన్నీ కలుపుకుని ఒక సర్క్యూట్గా తయారు చేసి అదొక ఐకానిక్ టూరిస్ట్ ప్లేస్గా తయారు చేయడానికి ఒక ప్రతిపాదన చేస్తూ ఉన్నాం. దాంతోపాటు అఖండ గోదావరి పేరుతోటి మన ప్రాంతమైనటువంటి ఈ తూర్పుగోదావరి జిల్లా, కాకినాడ జిల్లా, అదేవిధంగా కోనసీమ జిల్లా, దాంతోపాటు పక్కన ఉన్నటువంటి మన పశ్చిమ గోదావరి జిల్లాలో కొన్ని ప్రాంతాలు కలుపుకుని అఖండ గోదావరిగా అదొక ఐకానిక్ టూరిస్ట్ ప్రాంతంగా తయారు చేయడానికి ఈ స్కీమ్ కింద, సాసీ స్కీమ్ కింద, దాంతోపాటు సూర్యలంక బీచ్ కారిడార్, బాపట్ల ప్రాంతంలో ఉన్నటువంటి సూర్యలంక బీచ్ కారిడార్ని డెవలప్ చేయడానికి, చాలా అద్భుతమైనటువంటి బీచ్ కారిడార్ ఉన్నటువంటి ప్రాంతం బాపట్లలో సూర్యలంక పేరుతో ఉంది. దాన్ని అభివృద్ధి చేసి అక్కడ రిసార్ట్స్ నిర్మించి దాని ద్వారా దాన్ని ఆ కారిడార్ని కూడా డెవలప్ చేయాలని అదొక 3వది. 4వది సంగమేశ్వరం నంద్యాల జిల్లాలోనే ఉంది ప్రస్తుతం. ఆ సంగమేశ్వరాన్ని కూడా టూరిజం స్పాట్గా డెవలప్ చేయాలనేటువంటి ఆలోచన. టోటల్ అసిస్టెన్స్ ఈచ్ స్టేట్కి ఈ స్కీమ్, సాసీ స్కీమ్ కింద 250 కోట్లు ఇస్తుంది కేంద్ర ప్రభుత్వం. అయితే దీన్ని ఈచ్ ప్రాజెక్టు 100 కోట్లు పెంచకూడదన్నారు. మనం స్పెషల్గా ట్రై చేసి 400 కోట్లు అవుతుంది. దీని ప్రకారం చూస్తే 400 కోట్లని సాధించడానికి మన ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, మేము కూడా ప్రయత్నిస్తూ ఉన్నాం. అక్టోబర్ 15 కల్లా మినిస్ట్రీ ఆఫ్ టూరిజం వారికి డిపిఆర్లు ఇచ్చేస్తాం, డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్లు ఇచ్చి వాటి ద్వారా ఆమోదం తీసుకొస్తాం. వెంటనే కూడా దాన్ని ప్రారంభించడానికి కూడా వారు సిద్ధంగా ఉన్నారు. ఇక్కడ మనం చేస్తున్నది ఏంటంటే, ఇప్పుడు ప్రధానంగా మనం చేస్తున్నటువంటి కార్యక్రమం శ్రీశైలమే తీసుకుంటే మీరు ఇప్పటి వరకు మనకు ఉన్నది ఏంటంటే, అక్కడికి వెళ్ళటం, బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామిని దర్శనం చేసుకోవటం, వీలుంటే ఒక పూట ఆ సత్రాల్లో ఉండటం, తిరిగి వచ్చేయటం. తిరుమల శ్రీవారి ప్రసాదం విషయంలో చంద్రబాబు చేస్తున్న ఆరోపణలు టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఖండించారు. తిరుమల శ్రీవారి ప్రసాదాల గురించి విష ప్రచారం చేస్తే స్వామివారే వారికి శిక్ష విధిస్తారు అంటూ కామెంట్స్ చేశారు. తాజాగా భూమన మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు నీచ రాజకీయాలకు ఇది పరాకాష్ట. తిరుమల శ్రీవారి ప్రసాదం గురించి విష ప్రచారం చేస్తే స్వామివారే వారికి శిక్ష విధిస్తారు. కోట్లాది మంది హిందువుల మనోభావాలకు సంబంధించిన అంశంపై ఇలాంటి విష ప్రచారం తగ్గదని, చంద్రబాబు పరమ పవిత్రమైన లడ్డూ ప్రసాదం తయారీకి శ్రీ వైష్ణవులు ఎంతో శుద్ధిగా వాటిని తయారు చేస్తారు. లడ్డూ ప్రసాదం తయారీకి ప్రత్యేకమైన దిట్టం ఉంది. దాని ప్రకారమే ప్రసాదాలు తయారవుతాయి. వీటిలో ఎవరి జోక్యము ఉండదని అన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద జగన్మోహన్ రెడ్డి గారి గత ప్రభుత్వం మీద దాడి చేయటానికి స్వామి లడ్డూలో జంతువుల కొవ్వును ఉపయోగించినారు అనేటువంటి ఒక నీచమైనటువంటి ప్రయోగాన్ని నిన్న వాడినారు.
ఎంత అనైతికము, ఎంత దుర్మార్గము, ఎంత అపచారము అంటే ఇంతకంటే అన్యాయమైనటువంటి విషయం మరొకటి లేదు. అక్కడ శ్రీ వైష్ణవులైనటువంటి సద్బ్రాహ్మణుల అమృత హస్తాలతోనే ఆ స్వామి లడ్డు తయారీ కొన్ని వందల సంవత్సరాలుగా, ఆ రకంగా చెప్పాలంటే అన్నప్రసాదాలు అయితే కొన్ని వేల సంవత్సరాలుగా తయారు కాబడుతున్నాయి. దానికి సంబంధించినటువంటి దిట్టం ఇవన్నీ కూడా పాలక మండళ్ళు నిర్ణయించేటువంటి విషయం కాదు, అధికారులు నిర్ణయించేటువంటి విషయం కాదు. ఇది తరతరాలుగా సాంప్రదాయబద్ధంగా నాణ్యమైనటువంటి పదార్థాలతో అవి తయారు కావాలనేటువంటి నిర్ణయము ఉన్నది, దాన్ని అమలుపరిచేటువంటి సిస్టము ఉన్నది. దానికి తోడు పోర్టులో పనిచేసేటువంటి వాళ్ళు అలాంటిదేదైనా జరిగితే తీవ్రమైనటువంటి అభ్యంతరం పెట్టేటువంటి అవకాశం ఉన్నది, వాళ్లకు ఆ హక్కు కూడా ఉన్నది. గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండినప్పుడు 1995-2003 మధ్యకాలంలో చంద్రబాబు గారికి గుర్తు ఉండి ఉంటే, చంద్రబాబును అనుసరించేటువంటి వాళ్లకు గుర్తు ఉండి ఉంటే, పోర్టు కార్మికులు పోర్టు నుంచి బయటికి వచ్చి అనేక సందర్భాలలో నిరసన దీక్షలు చేసినటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా. ఇంత సిస్టంతో వ్యవహరించేటువంటి ఆలయ మొత్తం మీద అడ్మినిస్ట్రేషన్కు సంబంధించి ఆలయ అధికారులకు లేకపోతే బోర్డుకు హక్కులున్నాయేమో కానీ వెంకటేశ్వర స్వామికి సంబంధించిన ప్రసాదాలు, లడ్డు, వడలు, దోశలు, లేకపోతే అన్నప్రసాదాలు, వీటిలో లేకపోతే శాంక్టోరియంలో జరిగేటువంటి ఆచార వ్యవహారాలలో వీటిలకు సంబంధించి కించిత్తు కూడా వీళ్లకు ఏ రకమైనటువంటి హక్కులు లేవు, అధికారాలు అంతకంటే లేవు. చంద్రబాబు నాయుడు గారి సమయంలో ఈ లడ్డూలకు సంబంధించి ఎవరైతే నెయ్యి, ఇతర అన్నానికి సంబంధించినటువంటి ముడి సరుకులు ఏవైతే ఉన్నాయో అవి సరఫరా చేస్తున్నారో వాళ్లే ఇప్పుడు కూడా సరఫరా చేస్తున్నారు. ఈ సిస్టమ్ కొత్తగా వచ్చింది కాదు. టీటీడీ బోర్డు ఏర్పడ్డప్పటి నుంచి కూడా ఈ సిస్టమ్ నడుస్తూనే ఉన్నది. కానీ చంద్రబాబు నాయుడు గారు గతంలో మేము అధికారంలో ఉన్నప్పుడు వెంకటేశ్వర స్వామిని వాడుకుంటే మనకు ఓట్లు ఎక్కువ వస్తాయి అన్నటువంటి ఆలోచనతోటి ఆయన ఇష్టం వచ్చినట్టుగా పెట్టరేగిపోయి కొండ మీదంతా అపచారమే జరుగుతుంది, అనాచారమే జరుగుతుంది, అంతా అన్యాయము, మోసము, దౌర్జన్యమే జరుగుతోంది అని తద్వారా ఓట్లు పొందినాడు ఆయన. ఇది నిజమని నమ్మించేటువంటి ప్రయత్నం చేసి కొద్దిమందితో. జగ్గేపేట పట్టణం బల్సుపాడు రోడ్లో గల ఈద్గాలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఈద్గాలోని ప్రహరీ గోడలు కూలిపోవడం జరిగింది. ఈద్గాలోని గోడలను పునర్నిర్మాణం మరియు మరమ్మతుల కొరకు శాసనసభ్యులు శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య అధికారులతో పార్టీ ముస్లిం నాయకులతో సందర్శించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముస్లిం మత పెద్దలు మరియు అధికారులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. కార్యకర్త కళ్ళలో ఆనందం, మొహంలో చిరునవ్వు చూసేందుకు చంద్రగిరి ఎమ్మెల్యే పులవర్తి నాని శ్రీనివాస మంగాపురం నుంచి రఘునాథ్ రిసార్ట్స్ వద్ద గల తన నివాసం వరకు ఆటోను నడిపి కార్యకర్తలో ఉత్సాహాన్ని నింపారు. తిరుపతి రూరల్ మండలం సాయినగర్ పంచాయతీకి చెందిన టీడీపీ కార్యకర్త ప్రకాష్ బ్రతుకు తెరువు కోసం సొంతగా ఆటోను కొనుక్కున్నాడు. తను ఎంతగానో అభిమానించే పులవర్తి నానికి ఆటోను చూపించాలని ఆశపడ్డాడు. శ్రీనివాస మంగాపురం వద్ద తాటిపెల్లం కాఫీ సెంటర్ ప్రారంభోత్సవంలో పాల్గొనేందుకు ముఖ్య అతిథిగా వస్తున్నట్లు తెలుసుకున్నాడు. ప్రారంభోత్సవం అనంతరం తను ఎంతగానో అభిమానించే నాయకుడి వద్దకు వెళ్లి ఆటోను కొన్నాను అన్నా అంటూ ఆటోను చూపించాడు. ఇతరులపై ఆధారపడకుండా బతుకు తెరువు కోసం కష్టపడి ఆటోను నడపాలనుకున్న ప్రకాష్ను చూసి ఎమ్మెల్యే అభినందించారు. కార్యకర్త ఆనందం కోసం విలాసవంతమైన ఏసీ కార్లను పక్కన పెట్టి నాయకులను ఆటోలో వెనుక కూర్చోపెట్టి ఆటో డ్రైవర్ ప్రకాష్ను డ్రైవింగ్ సీట్ పక్కన కూర్చోపెట్టుకుని స్వయంగా చంద్రగిరి మండలం శ్రీనివాసం మంగాపురం నుంచి తిరుపతి రూరల్ మండలంలోని రఘునాథ రిసార్ట్స్ వద్ద గల తన నివాసం వరకు ఆటో నడిపారు. ఆటో డ్రైవర్ ప్రకాష్కు 500 రూపాయలు బోనీ చేసి అభినందించారు.
బెల్లంకొండపై లడ్డూల తయారీలో జంతువుల కొవ్వును వినియోగిస్తున్నారని స్వయంగా ముఖ్యమంత్రి వ్యాఖ్యానించడం టీటీడీ ఉద్యోగులను అవమానపరచడమేనని టీటీడీ ఉద్యోగ కార్మిక సంఘాల గౌరవ అధ్యక్షుడు కందరపు మురళి ఓ ప్రకటనలో విమర్శించారు. టీటీడీలో పారదర్శకమైన విధానాలు అనుసరించబడుతున్నాయని, ఏ ప్రసాదం తయారీకైనా దానికి వినియోగించే ఆహార పదార్థాలు తనిఖీ చేయడానికి టీటీడీ పరిధిలో ల్యాబ్ ఉందని, ఈ ల్యాబ్లో తనిఖీలు చేసిన తర్వాతనే వినియోగించబడతాయని గుర్తు చేశారు. సెంట్రల్ ఫుడ్ టెక్నాలజీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ CFTRI మైసూర్ పరిధిలో ఆహార పదార్థాలను తనిఖీ చేస్తారని గుర్తు చేశారు. ఇది కేంద్ర ప్రభుత్వ పర్యవేక్షణలో నడపబడుతుందని తెలిపారు. విశ్రాంత శాస్త్రవేత్త మరో 12 మంది నిపుణులైన ఉద్యోగుల పర్యవేక్షణలో ఈ తనిఖీ జరుగుతుందని, ఈ తనిఖీ పర్యవేక్షణకు గాను టీటీడీ నుంచి రోజుకొక బృందం చొప్పున ప్రతిరోజు సర్టిఫై చేసిన తర్వాతనే ప్రసాదాలకు వినియోగించే ఆహార పదార్థాలను స్వీకరిస్తారని తెలిపారు. తాను సమాచారాన్ని సేకరించిన తర్వాతే తెలియజేస్తున్నానని కందరపు మురళి ఓ ప్రకటనలో వివరించారు. టీటీడీ నాణ్యతా ప్రమాణాలకు లోబడి ఉంటేనే నెయ్యి వినియోగం జరుగుతుందని వివరించారు. కరోనా సమయం మినహా మిగిలిన 3.5 సంవత్సర కాలంలో నెయ్యి వినియోగానికి సంబంధించిన ట్యాంకర్లు నాణ్యతా ప్రమాణాలకు లోబడి లేవని, 20కి పైగా ట్యాంకర్లు తిప్పి పంపిన విషయం రికార్డులో నమోదైందని ఆయన ఈ సందర్భంగా తెలియజేశారు. వాస్తవం ఇది కాగా ముఖ్యమంత్రి స్థాయిలో వ్యక్తి తేలికగా ఇట్లాంటి ఆరోపణలు చేయడం సమంజసం కాదని, భక్తుల మనోభావాలను, టీటీడీ ఉద్యోగులను అవమానపరిచినట్టుగా అవుతుందని ఈ సందర్భంగా కందరపు మురళి గుర్తు చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో నిధుల వినియోగానికి సంబంధించి, అక్రమ వ్యవహారాలకు సంబంధించి తప్పులు ఉంటే బాధ్యతలను కఠినంగా శిక్షించడానికి ఎవరికీ అభ్యంతరం లేదని, తన ప్రత్యర్థులను దెబ్బతీయాలనే పేరుతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎంపిక చేసుకున్న మార్గం సరైనది కాదని, ఇది భక్తుల మనోభావాలను, ఉద్యోగుల మనోభావాలను దెబ్బతీసేదని ముఖ్యమంత్రి గుర్తించాలని కందరపు మురళి విజ్ఞప్తి చేశారు. వ్యవహరించవచ్చు, ఇదేమి ఏ ఒక్కరూ కాదన్నటువంటి సూత్రం. ఆ ఎంక్వైరీ నివేదిక బయటపెట్టలేదు, ఏ రకమైనటువంటి చర్చ జరగలేదు, వాటి మంచి చెడ్డలన్నీ కూడా ఎవరి దృష్టిలోనూ లేవు. కానీ ముఖ్యమంత్రిగా ఈ మొత్తం రాష్ట్రానికి హెడ్గా ఉంటూ ఇక్కడ ఉన్నటువంటి మీ పరిధిలో ఉన్నటువంటి, అది కూడా ఒక మనోభావాలకు సంబంధించిన సున్నితమైనటువంటి ఒక అంశాన్ని, లడ్డూ తయారీలో జంతువుల కొవ్వుని కలుపుతున్నారు, అపవిత్రం చేశారని చెప్పి మాట్లాడడం అనేది ఏ రకంగా సమంజసమో నాకు అర్థం కావడం లేదు. మీ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి ఈ రకమైనటువంటి వ్యాఖ్యానాలు చేయడం అనేది మాత్రం ఇది క్షంతవ్యం కాదని చెప్పి నేను భావిస్తున్నాను. కారణం ఏమంటే, టీటీడీలో ఒక ఈఓనో, చైర్మనో, లేదంటే కొంతమంది నచ్చినటువంటి అధికారులు వీటన్నిటిలో జోక్యం చేసుకొని ఇష్టం వచ్చినట్టుగా వ్యవహరించే సిస్టమ్ లేదు అనేది ముందుగా అర్థం చేసుకోవాలి. టీటీడీలో ఉన్నటువంటి వ్యవస్థను మనం గమనిస్తే, ముఖ్యమంత్రి గారు చేసినటువంటి వ్యాఖ్యానాలు అది టీటీడీ ఉద్యోగులను అవమానం చేసినట్టుగా భావించాలి తప్ప మరొకటి కాదు. మీ ప్రత్యర్థుల మీద కోపం ఉంటే అది ఏ రూపంలో చూపిస్తారో చూపించండి. దాని ఆధారంగా ఇక్కడ ఉన్నటువంటి టీటీడీ ఉద్యోగులను అవమానం చేయడం, భక్తుల మనోభావాలతో చెలగాటం ఆడడం అనేది సమంజసమైనటువంటిది కాదు. అందులో ఒక లౌకికవాద పార్టీకి, లౌకికవాది అని చెప్పుకుంటున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈ రకమైనటువంటి అంశాన్ని భక్తుల మనోభావాలకు ముడిపెట్టి, దీని వెనకాలేదో ఒక కుట్రపూరితమైనటువంటి ఒక ఇట్లాంటి ఆలోచనలే చాలా ప్రమాదకరమైనటువంటిది. ఇది సమంజసమైనటువంటిది కాదు. లడ్డూ తయారీ ఎట్లా జరుగుతుంది, పోర్టుకి ఈ వస్తువులన్నింటినీ ఎట్లా తీసుకొస్తారు, దీనికి సంబంధించి నాణ్యతలు ఎలా పరీక్ష చేస్తారనేది టీటీడీలో ఒక పవర్ఫుల్ సిస్టమ్ ఉంది, చాలా ట్రాన్స్పరెంట్గా కూడా నడుస్తుంది. ఇప్పుడు ఉదాహరణకి నెయ్యి గురించి చంద్రబాబు నాయుడు గారు ఆరోపణలు చేశారు. లడ్డూ తయారీలో నాణ్యత తక్కువ కావడానికి కారణం ఏంటంటే, ఈరోజు యానిమల్ ఫ్యాట్ని దీంట్లో కలుపుతున్నారు అని చెప్పి ఆరోపణ ఆయన చేశాడు. ఇట్లాంటిది జరిగితే కనిపెట్టడానికి ఒక సిస్టమ్ ఉంది తిరుమల కొండ మీద, అదే టీటీడీ పరిధిలో ఉన్నటువంటి సిస్టమ్ ఏమిటంటే, ఒక ల్యాబ్ ఉంటుంది. ఇక్కడ నెయ్యే కాదు, మీరు యాలకులు కొనుగోలు చేసినా, బియ్యం కొనుగోలు చేసిన స్వర్ణాంధ్ర ఎట్ ద 2047 విజన్ డాక్యుమెంట్ ప్రణాళికను మార్గదర్శకాల మేరకు ప్రతి శాఖ జాగ్రత్తగా చిత్తశుద్ధితో ఆచరణాత్మకంగా జాగ్రత్తగా తయారు చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వరన్ పేర్కొన్నారు. గురువారం ఉదయం స్థానిక కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నందు స్వర్ణ ఆంధ్ర 2047 ప్రణాళిక రూపొందించడంపై అమరావతి నుంచి ఆయా సంబంధిత కార్యదర్శులతో కలిసి అన్ని జిల్లాల కలెక్టర్లకు, హెచ్ఓడీలకు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టీరప్ కుమార్ ప్రసాద్ వర్చువల్ విధానంలో సమీక్షించి దిశానిర్దేశం చేయగా
తిరుపతి జిల్లా కలెక్టరేట్ నుంచి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్, తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ నారపురెడ్డి మౌర్య, డిఆర్ఓ పెంచల కిషోర్ సంబంధిత జిల్లా అధికారులతో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా వీసీ నందు సిఎస్ కు కలెక్టర్ వివరిస్తూ తిరుపతి జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రాలు, తిరుమల శ్రీకాళహస్తి పర్యాటక ప్రదేశాలు ఉన్నాయని, ప్రతిరోజు సుమారు 75,000 పైచిలుకు మంది తిరుమల శ్రీకాళహస్తిలో 50,000 మంది పర్యాటకులు జిల్లాను సందర్శిస్తూ ఉంటారని, జిల్లాలో ప్రముఖ స్టార్ హోటళ్లు ఉన్నాయని, పర్యాటకులను కనీసం 2 నుంచి 3 రోజులు ఉండేలా వారి జిల్లాలోని పర్యాటక పుణ్యక్షేత్రాలను, ఫారెస్ట్, బీచ్లు సందర్శించేలా ఆకర్షించగలిగితే స్థానికంగా యువతకు ఉపాధి, రెవెన్యూ, ఉత్పాదన ఉంటుందని, ఆ దిశలో పర్యాటక శాఖ తదితర సంబంధిత శాఖల ద్వారా మైస్ టూరిజం ప్రమోషన్ చేయనున్నామని తెలిపారు. తిరుపతి జిల్లా పరిశ్రమలకు అన్ని విధాల అనుకూలమైనదని, పలు పారిశ్రామిక వాడలు శ్రీ సిటీ, సిబిఐసి, విసిఐసి ఉన్నాయని తెలుపుతూ వాటిపై ఎక్కువగా దృష్టి సారించి గ్రోత్ రేట్ పెంచేలా ప్రణాళికలు రూపొందించుతున్నామని తెలిపారు. మైస్ టూరిజం పరిశ్రమల స్థాపన అంశాలు జిల్లాలో గ్రోత్ ఇంజిన్లు అని తెలిపారు. వీసీ అనంతరం అధికారులతో కలెక్టర్ మాట్లాడుతూ స్వర్ణాంధ్ర ఎట్ ద 2047 సాధన కొరకు మున్సిపాలిటీ, మండల, జిల్లా స్థాయి ప్రణాళికలు తయారు కావాలని, అందుకోసం 100 రోజులు వార్షిక 5 ఏళ్ల ప్రణాళికలతో ప్రతి శాఖ నివేదిక రూపొందించాలని పేర్కొన్నారు. వ్యవసాయ, అనుబంధ, పర్యాటక, పరిశ్రమల, విద్య, వైద్య తదితర శాఖలు స్వర్ణాంధ్ర 2047 లక్ష్య సాధనపై దృష్టి సారించాలని తెలిపారు. వికసిత భారత్ 2047 నేపథ్యంలో రాష్ట్రంలో స్వర్ణాంధ్ర ఎట్ ద 2047 లక్ష్య సాధన కోసం మండల స్థాయి ప్రణాళికలు సెప్టెంబర్ 30 తేదీ నాటికి అందజేయాల్సి ఉంటుందని చెప్పారు. అదే క్రమంలో జిల్లా స్థాయిలో సమీకృతం చేసి జిల్లా విజన్ డాక్యుమెంట్ నివేదిక అక్టోబర్ 15లోగా అందజేయాల్సి ఉంటుందని అన్నారు. స్వర్ణాంధ్ర ఎట్ ద 2047 విజన్ డాక్యుమెంట్ పర్యవేక్షణ మరియు అమలు విధానంలో 5 ఏళ్ల దీర్ఘకాలిక వ్యూహం అమలు చేసేందుకు గాను చొరవ చూపాలని ఆదేశించారు. నీతి ఆమోదం, గౌరవ ముఖ్యమంత్రి సూచనల సలహాలతో తుది రూపం దిద్దుకున్న స్వర్ణాంధ్ర ఎట్ ద 2047 డాక్యుమెంట్ మేరకు రాష్ట్ర స్థాయిలో నవంబర్ 1వ తేదీన ప్రారంభం కానున్నట్లుగా తెలిపారు. సదరు రూపొందించే జిల్లా యొక్క విజన్ డాక్యుమెంట్ను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని సూచించారు. ప్రణాళికల్లో ప్రజల సూచనలు, సలహాలు స్వీకరించాలని అన్నారు. ప్రజా సంబంధమైన వార్షిక ప్రణాళిక ఉండాలని, ప్రజలు భాగస్వాములు అయ్యేందుకు QR కోడ్ అందుబాటులోకి తెస్తామని అన్నారు. రైల్వే స్టేషన్, బస్ స్టాండ్, ప్రభుత్వ కార్యాలయాలు తదితర ముఖ్య సెంటర్లో QR కోడ్ ఉంచుతామని చెప్పారు. QR కోడ్ స్కాన్ చేయగానే ప్రజల అభిప్రాయాలను పొందుపరచవచ్చునని అన్నారు. ఆ క్రమంలో రానున్న 5 ఏళ్ల కాలంలో 2024, 25 నుంచి 2028, 29 వరకు గాను అమలు చేయుచున్న కార్యక్రమాల పర్యవేక్షణ ఉంటుందని తెలిపారు. జిల్లాలోని ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ వికసిత భారత్ 2047 లక్ష్య సాధనలో నిర్ణాయక పాత్ర పోషించాల్సి ఉంటుందని చెప్పారు. వ్యవసాయ అనుబంధ రంగాల్లో పరిశ్రమలు, మానవ వనరులు, వైద్య విధానం, నైపుణ్య అభివృద్ధి, లక్ష్యాల సాధన తదితర అంశాల్లో ఆచరణ సాధ్యమయ్యే విధంగా ప్రతిపాదనలు అందజేయాల్సి ఉంటుందని చెప్పారు. సదర్ విజన్ డాక్యుమెంట్ తయారీకి సిపిఓ కోఆర్డినేటర్ అధికారిగా ఉంటారని తెలిపారు. మండల, మున్సిపల్ విజన్ డాక్యుమెంట్ తయారీతో సంబంధిత శాఖల జిల్లా అధికారులు వారి శాఖకు సంబంధించిన విజన్ డాక్యుమెంట్ను మార్గదర్శకాల మేరకు ఆచరణాత్మకంగా తయారు చేయాలని సూచించారు. సిపిఓకు అందే ప్రచార సామగ్రిని మండల, మున్సిపల్ అధికారులు సూచించిన తేదీలో తీసుకువెళ్లి వారి ప్రాంతాల్లో ప్రదర్శించాలని అన్నారు. జిల్లా గ్రోత్ రేట్ని విజన్ డాక్యుమెంట్ నందు పొందుపరచాల్సి ఉంటుందని తెలిపారు. ఈ ప్రతిష్టాత్మకమైన ఈ విజన్ డాక్యుమెంట్ తయారీ ఎంతో బాధ్యతగా చేపట్టి పూర్తి చేయాల్సి ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. Action plan. So one is giving inputs, government-wise action plans. So one is territorial, each district. For different activities, right now immediately what we are focusing on is the consultation exercise, which will be from 21st of September to 5th of October. Where we have to conduct the sabhas at Gram and prepared as part of this exercise. One is the vision plan at mandal level, and another will be the district vision plan. So for both of these vision plans, there are separate deadlines. For the finalization of mandal plans, 30th September is the deadline. And at the same time, at 5th of October, the consultation exercise is completed. Then the suggestions, inputs from the public, from the different stakeholders will be taken into account. 7 to be put in public domain. I 27, 28 that we can do right here secretary. So 27 and 28 can be good time. And then all the panchayat should fit so that the time comes. These are the activities that I think
And I think because this. And I also formed a core team at the district level, sir, comprising collector, joint collector, municipal commissioner, and CPO to coordinate the overall program, sir. So secondly, sir, for Tirupati district, the major growth engines will be tourism and then. కాంగ్రెస్ జాతీయ నాయకులు రాహుల్ గాంధీపై బీజేపీ మిత్రపక్షాలు చేసిన దిగజారు వ్యాఖ్యలు మానుకోవాలని కాంగ్రెస్ పార్టీ తిరుపతి నగర అధ్యక్షులు గౌడ్పేట్ చెట్టిబాబు, ఎస్సీసెల్ తిరుపతి జిల్లా అధ్యక్షుడు చిత్తూరు శివకుమార్ అన్నారు. గురువారం స్థానిక తిరుపతి ఆర్టీసీ బస్టాండ్ ఎదుట ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి తిరుపతి జిల్లా మరియు నగర కమిటీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాహుల్ గాంధీపై బీజేపీ మిత్రపక్షం పైన శివసేన పార్టీ సిండే వర్గం శాసనసభ్యులు సంజయ్ గైక్వాడ్, ఇతర బీజేపీ నేతలు చేసిన దిగజారు వ్యాఖ్యలు ప్రజాస్వామ్యంలో సరైనవి కావని అన్నారు. ఇటువంటి దిగజారు మాటలు మానుకోకపోతే భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ గొప్ప విలువలు ఉన్న పార్టీ అని అన్నారు. కుట్రలు చూస్తే ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీల పట్ల వాళ్ళు చూపిస్తున్నటువంటి ప్రేమ అంతా కూడా కపటమని తెలుస్తూ ఉంది. ఈరోజు బీజేపీ మూడోసారి హ్యాట్రిక్ సాధించినామని ప్రగల్భాలు పలుకుతూ ఉంది తప్ప ఈరోజు ఎన్డీఏ కూటమిలో బీజేపీ చేస్తున్నటువంటి మతోన్మాదమైనటువంటి చర్యలు ఈరోజు మా నాయకుడైనటువంటి రాహుల్ గాంధీ మీద వాళ్ళు శివసేన చేసినటువంటి తీవ్ర విమర్శలు చూస్తూ ఉంటే రేపు ఇందిరాగాంధీ పరిస్థితి మీకు కల్పిస్తామని బహిర్గతంగా చెప్పడం చూస్తూ ఉంటే బీజేపీ ఈ యొక్క మోడీ యొక్క అహంకారము ఆయనే ఎంకరేజ్ చేస్తున్నాడా ఇవన్నీటువంటి ఈ యొక్క కార్యక్రమాలని ఈ యొక్క మతోన్మాదటువంటి చర్యల్ని ప్రేరేపిస్తున్నాడు అనేటువంటి విషయం తేటతెల్లమవుతోంది. కాబట్టి ఈరోజు ఎన్డీఏ కానీ ఈరోజు ఈ కూటమి కానీ ఎన్డీఏ కానీ ఈరోజు దేశంలో చూస్తున్నట్టు శాంతి భద్రతలతో పూర్తిగా కరువు అయిపోతూ ఉంది. ఈరోజు కాంగ్రెస్ కార్యకర్తల పట్ల మీరు చేస్తున్నటువంటి చర్యలు చూస్తూ ఉంటే ఈరోజు ఎవరు సహించరు. కాంగ్రెస్ కార్యకర్తలు ఎస్సీ ఎస్టీ బీసీలు అనేటువంటి పలికేటువంటి మీరు ఈరోజు ఎస్సీ ఎస్టీలు బీసీలకి పూర్తి స్థాయిలో ఏ విధంగా నిర్వీర్యం చేస్తున్నారు, మా యొక్క పథకాలు కూడా తీసేసినటువంటి మీరు ఈరోజు స్టేట్లో మీ రాబోయేటువంటి రోజుల్లో మీరు ఈసారైన బుద్ధి తెచ్చుకొని సరైనటువంటివి చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.